టీమిండియా అభిమానులకు భారీ షాకింగ్ న్యూస్ వచ్చింది. రోహిత్ శర్మ 3వ వన్డే ఆడటం డౌట్ అంటున్నారు. అంటే అతను దూరం అయ్యే అవకాశం ఉంది. బట్ ఇది అఫీషియల్ న్యూస్ కాదు. బట్ ఒక్క న్యూస్ ఉందన్నమాట, అది అఫీషియల్గా బయటకు వచ్చింది. అదేంటి అంటే ఈరోజు టీమిండియా ప్లేయర్స్ అందరూ కూడా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. బట్ రోహిత్ శర్మ ఎటువంటి ప్రాక్టీస్ చేయలేదు. అంటే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయలేదు, ఫీల్డింగ్ డ్రిల్స్లో కూడా పాల్గొనలేదు, ఇక మొన్నే స్టార్ట్ చేసిన బౌలింగ్లో కూడా అతను ప్రాక్టీస్ చేయలేదు. అయితే ఇలా ఎందుకు చేయలేదు అంటే రోహిత్ శర్మకు ఒక థై ఇంజురీ ఉందట. సో ప్రికాషనరీ మెజర్గా అంటే ఆ థై ఇంజురీ ఎక్కువ కాకుండా ఉండడానికి తను ఎటువంటి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనలేదని చెప్తున్నారు. ఇలా ప్లేయర్స్ చేయడం సదా మామూలే. అయితే ఇక్కడ మనం ఇంకొకటి కూడా గమనించాలి. ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనలేదు అంటే సంథింగ్ తను అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాడని. ఒకవేళ మ్యాచ్ టైంకి తను ఆ పెయిన్ నుంచి కోలుకోకుంటే మ్యాచ్ ఆడే అవకాశం కూడా తక్కువే ఉంటుంది. ఆ టైంలో శుభ్మన్ గిల్ కెప్టెన్సీ చేసే ఛాన్స్ ఉంది. మరి రోహిత్ శర్మ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ప్రెజెంట్ రోహిత్ శర్మ మన ఇండియన్ టీంలో వన్డే ఫార్మాట్లో ఫెంటాస్టిక్ గా ఆడుతున్నాడు. 2 మ్యాచ్ల్లో అదరగొట్టేశాడు. రోహిత్ శర్మ లేకుంటే టీంకి చాలా పెద్ద దెబ్బే తగులుతుంది. అయితే ఇప్పుడు టీంలోకి ఎవరు వస్తారు అంటే రియాన్ పరాగ్ డైరెక్ట్ గా టీంలోకి వచ్చేస్తాడు. బట్ తను ఓపెనింగ్ చెయ్యడు. కేఎల్ రాహుల్ ని ప్రమోట్ చేసి తనతో ఓపెనింగ్ చేయించే ఛాన్స్ ఉంటుంది. లేదా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. రిషబ్ పంత్ టీంలోకి తీసుకొని కేఎల్ రాహుల్ ని ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే కేఎల్ రాహుల్ ప్లేస్ లో రిషబ్ పంత్ ఆడొచ్చు. సో ఈ విధంగా టీమిండియా మేనేజ్మెంట్ ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది ఒకవేళ రోహిత్ శర్మ ఆడకుంటే. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.